ఈ వీడియోలో మనం 9th క్లాస్ హిందీ 4th లెసన్ ప్రకృతికి సీక్ ఈ పాఠం యొక్క సారాంశము చదువుకుందాము. మరి సారాంశం రాసేటప్పుడు కవి పరిచయం రాయాలి. స్టార్టింగ్ చూడండి, కవి సోహన్ లాల్ ద్వివేది. కవి గారు ఎవరమ్మా? సోహన్ లాల్ ద్వివేది. జీవనకాల్, ఆయన ఏ కాలంలో జీవించి ఉన్నారు? 1904 1988 అంటే 1906 సంవత్సరంలో జన్మించి 1988 సంవత్సరంలో మరణించారు. ప్రసిద్ధ రచన, ఆయన రచించినటువంటి ముఖ్యమైనటువంటి రచన సేవాగ్రామ్. పలకండమ్మ, సేవాగ్రామ్. పురస్కార్, పురస్కార్ అంటే ఆయనకు వచ్చినటువంటి అవార్డు ఏంటి? పద్మశ్రీ. ఆయన జీవించిన కాలము, ప్రముఖ రచనలు, అలాగే అవార్డు, ఈ 4 పాయింట్లు రాయాలి. తర్వాత చూడండి సారాంశము. మొదటి పాయింట్ చూడండి, పర్వత్ కహతా హై అంటే పర్వతం చెప్తున్నది. తుమ్ సీస్ ఉఠాకర్ ఊంచే బంజావో, నీవు తల ఎత్తుకొని ఊంచే బంజావో గొప్పవాడివిగా తయారవు. అర్థ అంటే ఈ లైన్ యొక్క అర్థం ఏంటంటే తుమ్ మహాన్ బనో, నీవు గొప్పవాడి అవ్వాలి. తల ఎత్తుకొని నడవడం అంటే ఏంటి? నువ్వు గొప్పవాడి అవ్వాలి, ఉన్నత శిఖరాలకి నువ్వు చేరుకోవాలి. పర్వతం మనకి ఇలాంటి సందేశాన్ని ఇస్తుంది. సెకండ్ పాయింట్, సాగర్ కహతా హై, సాగరం ఏం చెప్తుంది? మన్ మే గహరాయి లావో, మనస్సులో లోతుని తెచ్చుకో. గహరాయి అంటే లోతు. సాగరం చాలా లోతు ఎక్కువ ఉంటుంది. అదేం చెప్తుందంటే మనస్సులో, నీ మనస్సులో, నీ ఆలోచనలో లోతు అనేది ఉండాలి. అంటే బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అనేది దాని యొక్క అర్థం. చూడండి, దాని యొక్క అర్థం ఇక్కడ రాసాము. అర్థ్ అంటే ఈ మాటకి అర్థం అన్నమాట. అప్పనే విచారమే, నీ ఆలోచనల్లో, గహరాయి లావో లోతు తీసుకురావాలి. అంటే నీ ఆలోచనలు చాలా లోతుగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, తరంగ కహతీ హై. ఇక్కడ చూడండి అమ్మా, రా ప్రింట్ మిస్టేక్ పడింది, కా రాసుకోండి. తరంగ కహతీ హై, తరంగం ఏం చెప్తుంది అంటే తుమ్ గిర్నే పర్ భీ ఉఠో ఫిర్ ఉఠో, నువ్వు కింద పడిపోయినప్పటికీ కూడా మరలా లేచి నిలబడు. చూడండమ్మా మళ్ళీ ఒకసారి, తరంగ కహతీ హై, ఇక్కడ కా రా కదమ్మా, కా. తరంగ కహతీ హై తుమ్ గిర్నే పర్ భీ, నువ్వు పడిపోయినప్పటికీ కూడా, భీ అంటే కూడా, ఫిర్ ఉఠో మరలా లేచి నిలబడు. అర్థ్ అంటే ఈ లైన్ యొక్క అర్థం ఏంటంటే అసఫలత, మిల్నే పరభి అంటే నీకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ కూడా, మిలనే పరభి లభించినప్పటికీ కూడా, అసఫలత ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ కూడా, లభించినప్పటికీ కూడా, నిరంతర్ ప్రయాస్ కర్తే రహో, ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండు. ప్రయాస్ అంటే ప్రయత్నం. అంటే ఒకసారి ఓడిపోయామని ఇంకా నిరాశ చెందకుండా నువ్వు మళ్ళీ మళ్ళీ సక్సెస్ను సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ప్రయాస్ కర్తే రహో, ప్రయత్నం చేస్తూ ఉండు. ఇక్కడ చూడండి, అసఫలత అంటే ఫెయిల్యూర్. ఓకే అమ్మా, అర్థమైంది కదా. నెక్స్ట్, అపనే దిల్ మే ఉత్సాహ భరో, నువ్వు ఉత్సాహంగా ఇంకా ఇంకా ప్రయత్నం చెయ్యి. నీ మనస్సులో, అపనే దిల్ మే, నీ మనస్సులో ఉత్సాహ భరో, ఉత్సాహాన్ని నింపుకో. ఫోర్త్ పాయింట్ చూడండి, పృథ్వీ కహతీ హై అంటే భూమి ఏం చెప్తుందో ఇక్కడ ఇస్తున్నారు. కితనీ సమస్యయే, ఎన్ని సమస్యలు, ఆనే పర్బే వచ్చినప్పటికీ, తుమ్ ధైర్య న చోడో, నువ్వు ధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టకు. చోడ్నా అంటే వదిలిపెట్టుట, నా చోడో అంటే వదిలిపెట్టద్దు. నీ సమస్యయే ఆనే పర్భి, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా, తుమ్ నీవు ధైర్య నా చోడో, ఇంపార్టెంట్, ధైర్యాన్ని నా చోడో వదిలిపెట్టవద్దు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి అమ్మా, నభ్ కహతా హై, నభ్ అంటే ఆకాశము. ఇక్కడ పృథ్వీ అంటే ఏంటమ్మా? భూమి. నభ్ అంటే ఆకాశము. ఆకాశం ఏం చెప్తుందంటే తుమ్ వికసిత్ హో జావో అంటే నువ్వు డెవలప్ అవ్వమంటుంది. వికసిత్ హోనా అంటే డెవలప్ అవ్వటము. దునియా కో స్నేహ భావ్ సే దేఖో, ప్రపంచాన్ని నువ్వు స్నేహ భావంతో చూడు. నెక్స్ట్ సైడ్ హెడింగ్ విశేషత అని పెట్టి చూడండి, పర్వత్, సాగర్, तरंग,
పృథ్వీ నభ్ అంటే పర్వతము, సాగరము, తరంగాలు, భూమి, ఆకాశం, ఆది మొదలైనవి ఇవన్నీ కూడా అన్నమాట. మనుష్యకు అంటే మనిషిని మహాన్ బననేకి గొప్పవాడిగా అవ్వాలని ప్రేరణ ఇస్తున్నది. ప్రేరణ దేతే హై ప్రేరణ ఇస్తున్నాయి. అంటే ప్రకృతిలోని ప్రతి వస్తువు కూడా మనిషి గొప్పవాడిగా అవ్వటానికి సంకేతాలు, సూచనలు ఇస్తూ ఉన్నాయన్నమాట. అంటే మెసేజ్ పాస్ చేస్తూ ఉన్నది మనకి. చూడండి, వేటి గురించి చెప్పుకున్నాం మనం ఇక్కడ? పర్వతము, సాగరు, తరంగు, పృథ్వీ, నభ్ ఇవన్నీ కూడా మనిషికి ప్రేరణ ఇస్తూ ఉన్నాయి.